ఏంటమ్మా డైట్ వీడియోస్ కంటిన్యూగా చేస్తానని ఒక 10 డేస్ పెడుతున్నావు, మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇస్తున్నావు అని అనుకుంటున్నారా? అయితే వర్క్ అండి. కొంచెం జర్నీ ఉండింది. తర్వాత వర్క్ ప్రెషర్స్ వల్ల వీడియోస్ పెట్టడానికి అవ్వడం లేదు. మెయిన్ రీజన్ రికార్డింగ్ అవ్వడం లేదనమాట. సో, అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తుంటే నీకు ఇబ్బందిగా అనిపియట్లేదా అని అడుగుతారు. అందుకని ముందే చెప్తున్నా. అట్‌లీస్ట్ అరే! ఇంక ఇది అయిపోయింది, ఆగిపోయింది అని జెప్పేసి దాన్నే కంటిన్యూ చేయ బదులు మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. మనం డైటే కాదు ఏ వర్క్ అయినా ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఇప్పుడు లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండదనమాట. సో, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి మనం అనుకున్నట్లే జరిగిపోతుంటుంది. ఒక్కొక్కసారి సడన్‌గా వేరే వేరే ప్లాన్స్ మనం అదెలా అంటే మనం ఒకటి ప్లాన్ వేసుకుంటే గాడ్ ఇంకో ప్లాన్ వేసుంటాడంట. అలా ఉంటదనమాట. అలాంటప్పుడు మనము మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. అప్పుడే ఎప్పుడైతే అలా మళ్ళీ మనం అనుకున్నది జరుగుతుంటే మధ్యలో ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా, మోటివేటెడ్‌గా ఏదైనా చేయగలమని నేను నమ్ముతాననమాట. ఈవెన్ నా బిజినెస్‌లో కూడా అంతే. ఎప్పుడన్నా పూర్తిగా నేను అనుకున్నది జరగలేదంటే కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తానండి. మీరు కూడా అలానే చేయొచ్చు. పూర్తిగా వదిలేసే దాని బదులు ఇది బెస్ట్ అనే ఆప్షన్ అనమాట. సో, మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే నేనేమేం ఫుడ్ తిన్నాననేది ఈరోజు పీడిఎఫ్‌లో పెట్టాను. మీరు గనుక ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే కామెంట్ చేస్తే మీకు లింక్ వస్తుంది. బట్ ఈరోజు కూడా నేను చీట్ చేశానండి. ఈవినింగ్ నైట్ డిన్నర్‌కి కొంచెం నేను అనుకున్నది జరగలేదు. కానీ వీడియో మార్నింగ్ అంతా కూడా నేను రికార్డ్ చేశానని వీడియోని డైరెక్ట్‌గా మిమ్మల్ని చీట్ చేయకుండా నేను డైరెక్ట్‌గా ఏం తిన్నదైతే పెడుతున్నాను. బట్ మీరు నన్ను ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వకండి. మా ఫ్రెండ్‌ది మ్యారేజ్ డే ఉండడం వల్ల కొంచెం బయటికి వెళ్ళాల్సొచ్చింది. తప్పలేదు. నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్ అనమాట తను. సో, తప్పలేదు. అయినా సరే వీడియో అయితే పెడుతున్నాను. బట్ రేపటి నుంచి ఆ చీటింగ్ కూడా ఉండదు. మీరు నా ముందు వీడియోస్ చూడకపోతే అందులోంచి చూసి మీరు హ్యాపీగా మీ డైట్‌ని చేసుకోవచ్చండి. నేను ఒక 2 డేస్‌లో లాస్ట్ 20 డేస్‌వి మొత్తం అన్నీ కలిపి ఒకటే చార్ట్ లాగా తయారు చేసి ఒకటే పీడిఎఫ్ పెడతాను. సో, మీరు ఆ 20 డేస్‌కి ఆ వీడియో ఆ పీడిఎఫ్ చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వచ్చు. సో, ఈరోజు మా ఒక ఫ్రెండ్‌ది పెరి పెరి మ్యారేజ్ డే. శాండ్విచ్, పెరి పెరి పిజ్జా విత్ చికెన్.